హాయ్, మీ పేరు? వెంకట రమేష్ మ్యామ్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నూజివీడ్ ఏం కంప్లీట్ చేశారు స్టడీస్? బీటెక్ ఓకే. సో ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం పర్స్యూ చేద్దాం అనుకుంటున్నారు? యూకే ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే, నైస్ అండి. సో వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? అంటే మా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే రీసోర్స్ ఈజీగా అంటే కాంప్లికేషన్ అన్ని క్లియర్ చేసి కొంచెం స్టూడెంట్కి అనుకూలంగా అన్ని గైడెన్స్ ఇచ్చి చెప్పడం ద్వారా నాకు తెలిసింది. ఫ్రెండ్స్ ఏమైనా వీసోర్స్ త్రూ వెళ్ళారా లేదంటే త్రూ రీసోర్స్ మీద వెళ్ళారు. మీరు బిఫోర్ ఏమైనా అదర్ కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? ట్రై చేశాను. సో అక్కడ ఏమైంది? సో లోన్ అనేది తొందరగా శాంక్షన్ అవ్వలేదు. కోర్సులు కూడా మాకు ఈ పలానాది గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఓకే. సో అందుకే వీసోర్స్ కూడా అన్ని ట్రై చేసాం కదా, వీసోర్ ట్రై చేస్తే ఒకసారి పాజిటివ్ ఉందని ఇక దీనికి చేంజ్ చేయాలి. ఓకే. సో లోన్ ప్రాసెస్ అంతా ఇక్కడ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారు. సో ఎంత వస్తుంది అన్నారు? శాంక్షన్ అయిందా లోన్? శాంక్షన్ అయింది. 45 lakhs శాంక్షన్ చేశారు. ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు? ఏం పర్స్యూ చేద్దాం అనుకుంటున్నారు? యూకేలో మాస్టర్స్ డిగ్రీ. ఓకే, సూపర్ అండి. బయట ప్రాపర్ గైడెన్స్ అనేది దొరకలేదు అన్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్ అంతా అవడేలే కాకపోతే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళ కేరింగ్ అండ్ గైడెన్స్ బాగా A to Z అన్ని క్లారిటీగా చెప్పారు. సో చూసి అప్లై చేశాను. సో బాగుంది. ఓకే. యూనివర్సిటీ అప్లికేషన్ కావచ్చు, ఇప్పుడు స్కాలర్షిప్, ఎడ్యుకేషన్లో ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా వీసోర్స్ మీ నుంచి ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా? నో జీరో ప్రాసెసింగ్ ఫీజ్. ఓకే, రైట్. సో స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారని మీ యూనివర్సిటీ? 3000 ఫార్మ్స్. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారు కాబట్టి అది ప్రాసెసింగ్ అంతా ఇక్కడే చేసుకున్నారా లేదంటే మళ్ళీ మీరే సపరేట్గా బ్యాంక్కి వెళ్ళారా? లేదు, అంతా వీళ్ళే చేశారు. ఓకే. సో 45 lakhs శాంక్షన్ అయింది అన్నారు కదా, అది కొలెటరల్ నాన్ కొలెటరల్ ప్రాపర్టీ ఏమైనా పెట్టారా? శాలరీ బేస్డ్. ఓకే, ప్రాపర్టీ అయితే ఏం పెట్టలేదు. ఓకే, నైస్ అండి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెప్పండి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే బయటకు వెళ్ళారు, వీసోర్స్ కూడా వచ్చారు కాబట్టి. బయట దాని మీద ఏంటంటే టైం కొంచెం వేస్ట్ అయ్యిద్ది, కొంచెం మనమే ఎఫర్ట్ పెట్టి తిరగాలి. సో వీసోర్స్ ఏంటంటే అవి ఏం లేకుండా A to Z అన్ని వీళ్ళే కంప్లీట్ చేస్తారు. సో టైం సేవ్ అయ్యిద్ది, మంచి కాలేజీ వస్తుంది, అంటే కెరీర్ కూడా బాగుంటుంది. తర్వాత సపోర్టింగ్గా ఏమన్నా సజెషన్స్ ఇస్తారు. ఓకే, రైట్. ఏ ఇంటేక్కి వెళ్తున్నారు? జూన్ ఇంటేక్కి ప్లాన్ చేస్తారు. సో ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందండి? కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. రైట్. ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? మీకు ఓవరాల్గా నచ్చింది ఏంటి? కెరీర్ గైడెన్స్, నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఓకే. సో గైడెన్స్ అనేది ప్రాపర్గా ఇస్తారంటారు. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.